రామ్ నారాయణ రామ్. ప్రతి ఒక్కరికి భూమి ఉంది. ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేస్తున్నారు. ఎంతో పాలు తాగుతారు, పండ్లు తింటారు, అలాగే శాస్త్రాలను పారాయణం చేస్తారు. ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థ లాంటిది అక్కడ లేదు. వారు వెనుకబడినవారు. కానీ దూరంగా ఉన్న ఎవరికైనా ఉత్తరం రాయాల్సి వచ్చినప్పుడు వారు ఒక రాయిపై శ్లోకం లేదా మంత్రం రాసి అది ఏ ఇంటికి కావాలో ఆ ఇంటి దిశగా విసిరేస్తారు. అది సరైన ఇంటిలోకి చేరుతుంది. ఆ ఇంటిలోని వారు ఆ రాయిపై రాయడం తుడిచేసి తాము రాసి తిరిగి విసిరేస్తారు. అది మళ్ళీ అలాగే రిటర్న్ వస్తుంది. వారి విద్యా విధానం ఈ విధంగా సాగుతోంది. మన దగ్గర మాత్రం వైర్ల ద్వారా మాట్లాడతాం, కానీ వాళ్ళు ఇలా మాట్లాడతారు. నేను చెబుతాను, మనం 10,000 మైళ్ళు దూరంలో ఉన్నవారితో కూడా వైర్ల సహాయంతో మాట్లాడగలుగుతాం. అది విని వాళ్ళు ఆశ్చర్యపోతారు, అడుగుతారు, అంత వైర్ ఎక్కడ లభిస్తుంది? నేనంటాను, ఖననం చేసి ఇనుము, తామ్రం తీసి వాటిని కరిగించి వైర్ తయారవుతుంది. తర్వాత మూళ్లను, ఖంభాలు ఏర్పాటు చేస్తారు. ఆ ఖంభాల ద్వారా వేలాది మైళ్ళ వరకు వైర్లను తీసుకెళ్తారు. వారు అడుగుతారు, ఖంభం అంటే ఏమిటి? అటు అది కూడా ఇనుమే. ఆ తర్వాత వినడానికి ఓ యంత్రం ఉంటుంది. అది శబ్దం చేస్తుంది. హలో అంటారు. మాట్లాడడం ప్రారంభిస్తారు. వాళ్ళు అంటారు, అంత కష్టానికి కారణమేంటి? ఈ శరీరంలో కూడా ఎన్నో వైర్లు ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి మాట్లాడలేమా? మన లోపల ఉన్న యంత్రం ద్వారా మాట్లాడలేమా?